స్టార్ట్ చేయనా? హాయ్ ఎవ్రీవన్, నా పేరు ప్రభాకర్ అంటారండి. అందరికీ నానిగా నేను పరిచయం. నేను సిటీ బ్యాడ్మింటన్ కోర్టు ప్రజెంట్ సెక్రటరీగా ఉన్నాను. ప్రజెంట్ మాకు 28, 29 FBL జరగబోతుంది. ఈ FBLకి 44 మెంబర్స్తో స్టార్ట్ అయిన FBL ఈ 5th FBL వచ్చేటప్పటికి 154 మెంబర్స్కి మేము రీచ్ అయ్యాం. మా మెంబర్స్ అందరూ కలిపి 168 మెంబర్స్ ఎంతమందో రఫ్గా మా బ్యాడ్మింటన్ కోర్టు మెంబర్స్ అందరూ కలిపి 164 మెంబర్స్ దాకా ఉన్నారు. ఒకసారి ఇంకా మెంబర్స్ వెల్ఫేర్ కోసం అసోసియేషన్ ఏర్పడడం జరిగింది. అది 2 years బ్యాక్ 150 ఓవరాల్ ప్లేయర్స్ చెప్తున్నారు. ఓవరాల్ 164 కదా. 5 మెంబర్స్తో 170 దాటేసినట్టున్నారు. కొత్త వాళ్ళు అలాగే 160+ ఎస్టిమేషన్ చెప్పారుగా సరిపోతుంది. ఇంకా 44 నుంచి స్టార్ట్ 150 అది ఓకే. ఇంకా FBL అసలు ఎన్ని టీంలు ఉంటాయి అన్నీ మీరు చెప్పేసి ఉంటారు కదా. చెప్పేసారు చెప్పాను వచ్చేసి. FBL మీ అభిప్రాయం అది మంచి వాతావరణం జరిగిందా లేదు? దానివల్ల ఇది మంచి గ్యాదరింగ్, దానివల్ల మీకు ఏం మంచి జరిగింది అంటే ఫ్రెండ్స్ ఏర్పడడం, బ్యాట్మింటన్ ఫ్రెండ్స్ ఏర్పడడం అట్లా ఏమన్నా? ఓకే, నేను ఈ బ్యాడ్మింటన్ కోర్టుకు వచ్చిన తర్వాత నేను నేర్చుకున్నది ఏంటంటే, నేను సదాగా క్లాస్ 1 కాంట్రాక్టర్ని. చాలా బిజీగా, చాలా ఒత్తిడిలో ఉంటాను. నేను మార్నింగ్ 7 to 9 4th కోర్టులో ఆడతాను. కానీ నాకు ఎక్కువ టెన్షన్స్ అయ్యి ఉండేవి. చాలా స్పోర్ట్స్లో తక్కువగా ఇన్వాల్వ్ అయ్యేవాడిని. ఇదివరకు క్రికెట్ ఆడేవాడిని కానీ ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ తక్కువగా ఉండేది. ప్రజెంట్ నేను బ్యాడ్మింటన్కి వచ్చిన తర్వాత కొంచెం టెన్షన్ ఫ్రీ లైఫ్ని లీడ్ చేయడానికి మెయిన్ బ్యాడ్మింటన్ ఒక కారణం అని చెప్పొచ్చు. ఆ 1.5 hour నేను ఆడేది. ఆ 1.5 hourలో మ్యాక్సిమం ఫోన్స్ అవాయిడ్ చేసి నా కోసం నేను టైం స్పెండ్ చేసుకోవడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మా అసోసియేషన్ మెంబర్స్ తోటి పార్టీస్కి వెళ్ళటం, ఫ్రెండ్స్ గ్యాదరింగ్, చాలామంది ఫ్రెండ్స్ కూడా అవటం జరిగింది. బ్యాడ్మింటన్ కోర్టులోకి రావటం వల్ల నా ఏజ్ ఫ్రెండ్స్ కంటే కూడా మోర్ దెన్ నా ఏజ్ కానీ జూనియర్స్ కానీ నాకు చాలామంది ఫ్రెండ్స్ అవటం జరిగింది. కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ అవటం కూడా జరిగింది. ఈ మా బ్యాడ్మింటన్ కోర్టుకి నేను 3 years నుంచి FBL ఆడుతున్నాను. మా అసోసియేషన్ ఫామ్ అయ్యి కూడా 3 years అవుతుంది. అసోసియేషన్ ఫామ్ అయిన తర్వాత నుంచి మేము మున్సిపాలిటీ నుంచి టేక్ ఓవర్ చేసిన కాడి నుంచి చాలా వేరియస్ డెవలప్మెంట్స్ ఫర్ ది మెంబర్స్ తీసుకొచ్చాం, ఫర్ ది స్టూడెంట్స్ ఆల్సో తీసుకొచ్చాం. కోర్టులో డిసిప్లిన్ కానివ్వండి, క్లీనినెస్ కానివ్వండి, వాష్రూమ్స్ క్లీనినెస్ కానివ్వండి, కోర్టులో పెయింటింగ్స్ చుట్టూరు కనబడుతున్న మీకు హోర్డింగ్స్ కానివ్వండి, పెయింటింగ్స్ కానివ్వండి, వాట్ ఎవర్ యూ సీ ఇన్ దిస్ స్టేడియం ఇస్ న్యూ లుక్ లాగానే తీసుకొచ్చాం. 5 years అయింది స్టేడియం కట్టి. స్టిల్ దిస్ ఈజ్ ఏ న్యూ స్టేడియం లానే ఉంటుంది. ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా ఆడే సౌకర్యం కలిగిన స్టేడియంలా ఉంటుంది. మనం కూడా సౌత్ ఇండియన్ టోర్నమెంట్ కూడా రీసెంట్గా జరిగింది. ఒకసారి ఆపేయండి. ఓకే, ఇంకేం చెప్పనా? అసోసియేషన్ గురించి, అసోసియేషన్లో పొజిషన్స్ గురించి చెప్పి ఈ టోర్నమెంట్ కూడా మేము మా ఆధ్వర్యంలో కండక్ట్ చేస్తున్నాం. 2 seasons కండక్ట్ చేసాం. 2nd season అసోసియేషన్లో 3rd year ఇది. లాస్ట్ 4, ఇది 5 కదండి. దాని ముందు ఇండివిజువల్గా జరిగింది. అసోసియేషన్ సంబంధం 1 to 3 మీరు వచ్చిన తర్వాత ఒకటే జరిగింది. ఓకే, రెండోది. ఓకే. వచ్చిన ప్లేయర్కి కూడా 2 రోజులు బ్రేక్ఫాస్ట్, లంచ్ ఈ సీజన్లో ఇంకా ఫ్యూజ్గా వెళ్ళామండి. ఈ టోర్నమెంట్కి ఈ సీజన్లో స్పాన్సర్షిప్ అది కూడా ఫస్ట్ ఇది చెప్పి అప్పుడు చెప్పాను. ఈ అసోసియేషన్లో నేను వన్ ఆఫ్ ది సెక్రటరీ, మా ఆధ్వర్యంలో జరుగుతుంది. మాకు అలాగే ఈ సంవత్సరం కూడా 132 స్ట్రెంత్కి కూడా 2 రోజులకి టోర్నమెంట్ జరిగే 2 రోజులకి బ్రేక్ఫాస్ట్, లంచ్, నైట్ డిన్నర్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. అలాగే మాకు మెయిన్ స్పాన్సర్, ఈసారి మాకు మెయిన్ స్పాన్సర్గా సపోర్ట్ చేస్తున్న వెల్మూరి నవీన్ రెడ్డి గారు, వాళ్ళందరూ కూడా మాకు మా అసోసియేషన్ తరఫున, అలాగే మా FBL మా RMC స్టేడియం తరఫున
మా ప్రజెంట్ FBL 5 జరుగుతున్న ఇదే ప్రజెంట్ FBL 5 సీజన్లోకి వచ్చామండి. మేము అడుగు పెట్టాం. ఇది కూడా సీజన్ 4 లాగే మా అసోసియేషన్ ఆధ్వర్యంలోనే చేస్తాం. నేను అసోసియేషన్ సెక్రటరీగా ఉన్నాను. ఓకే, ప్రజెంట్ నేను FBL 5 గురించి చెప్పాలనుకుంటున్నాను. FBL 5కి వచ్చేటప్పటికి FBL 5ని 4 కంటే కూడా కొంచెం హ్యూజ్ మెంబర్స్ తోటి చేస్తున్నాం. ఈ FBL 5కి మెయిన్ స్పాన్సర్స్గా వేల్మూరి విల్లా శంకర్ గారు, PSN రెడ్డి గారు, PSN రెడ్డి కన్స్ట్రక్షన్స్ తరపున PSN రెడ్డి గారు, అంటే PSN రెడ్డి అంటే నవీన్ అలాగా కొంతమంది డాక్టర్స్, మ్యాక్సిమం మా కోర్టులో మెంబర్సే మా స్పాన్సర్స్ కింద ఉన్నారు. మా స్టేడియంలో ప్రజెంట్ కోచ్గా ఉన్న రుద్ర ఆధ్వర్యంలో, టెక్నికల్ కమిటీలో ఆధ్వర్యంలో మేము ఈ FBL చేయటం జరుగుతుంది. 4 కెప్టెన్స్ లాస్ట్ సీజన్స్ నుంచి కంటిన్యూ అవుతున్న వాళ్ళే ఉన్నారు. ఈ సీజన్కి వచ్చేటప్పటికి 2 న్యూ కెప్టెన్స్ వచ్చారు. వన్ ఈజ్ అవినాష్, హూ ఈజ్ ఆల్రెడీ ఏ వెరీ గుడ్ కోచ్, అండ్ అనదర్ ఈజ్ ప్రకాష్ గారు. హీ ఈజ్ వన్ ఆఫ్ ది PDs ఆఫ్ ది గవర్నమెంట్ కాలేజ్. హీ ఈజ్ ఆల్సో ఏ న్యూ కెప్టెన్ ఫర్ దిస్ సీజన్. Thank you very much. All the best for all the players. Don't miss. Sir,